మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్లోకి బ్రిటన్ ఎంట్రీ ఇవ్వబోతుందా? ఒకవేళ బ్రిటన్ కనుక ఎంట్రీ ఇస్తే యుఎస్కి యాంటీగా ఉంటుందా, లేదంటే ఇజ్రాయెల్ ఇరాన్కి యాంటీగా ఉంటుందా? అయితే యుఎస్ అలాగే యూకే, అమెరికా అలాగే బ్రిటన్, ఈ రెండు దేశాలు కూడా మిత్ర దేశాలు. వార్ జరుగుతున్నప్పటి నుంచి కూడా యుఎస్ బ్రిటన్ మద్దతు మాకే ఉందంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. దాన్ని బ్రిటన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ ఆయన అప్పుడే దీన్ని ఖండించారు. మేము ఎవరికి సపోర్ట్గా లేము, అలాగే ఇరాన్ పైన ఏదైతే ఇప్పుడు యుద్ధం జరుగుతుందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో దీంతో బ్రిటన్ సైలెంట్గా ఉంది. ఈ వార్కి బ్రిటన్కి ఎటువంటి సంబంధం లేకుండా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నారు అందరూ. అయితే తాజాగా ట్రంప్ ఈ శాంతి చర్చలు అయిన తర్వాత యుఎస్ఎస్కి సంబంధించిన యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అలాగే అబ్రహాం లింకన్ ఈ రెండు కూడా హర్మోజ్ జలసంధి దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ ఏం చెప్పిందంటే, మేము ఈ హర్మోజ్ జలసంధి దగ్గర అలాగే సముద్ర తీరం ఏదైతే ఉందో పర్షియన్ గల్ఫ్ అక్కడ మేము కొన్ని సీ మైన్స్ పెట్టాము, ఆ సీ మైన్స్ పెట్టడం వచ్చి కానీ మాకు తీయడం రాదు అంటూ కూడా చెప్పి, ఇంకో పక్క శాంతి చర్చలు విఫలం అవుతాయి అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అంతర్జాతీయ నిపుణులు పదే పదే ఇదే విషయాన్ని ఎక్కువగా డిస్కస్ చేయడం, అనాలిసిస్ చేయడం, ఇదంతా కూడా వాళ్ళు ఆలోచించి రెండు రకాలుగా ఉపయోగపడాలని చెప్పి రెండు పెద్ద యుద్ధ నౌకలను కూడా తీసుకొచ్చి ఆ హర్మోజ్ జలసంధి దగ్గర అమెరికా పెట్టడం అయితే జరిగింది. తాజాగా ట్రంప్ ఏమంటారంటే, బ్రిటన్కి సంబంధించిన ఒక రెండు యుద్ధ